తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్, జిల్లా కార్యదర్శి అంజలయ్య గౌడ్ డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ దగ్గర జరిగిన ధర్నాలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం వలన గత 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు మంజూరు కాకపోవడంతో చాలా మంది రైతులు రుణాలు పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రం కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ పార్క్ దగ్గర జరుగుతున్న ధర్నా శిబిరంకు హాజరైన నారాయణపేట మండల తహసీల్దార్ అమరేందర్ కృష్ణ గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం సీనియర్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్, రైతు సంఘం నాయకులు నర్సింహులు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం నారాయణపేట జిల్లా కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నారాయణపేట జిల్లా కేంద్రంలో కూడా కలెక్టరేట్ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకటే సూచిస్తూ ఉన్నాం. ఈ నారాయణపేట జిల్లాలో 1,03,000 మంది రైతులు రుణాలు తీసుకున్నారు, పంట రుణాలు. అందులో 58,000 మందికి మాత్రమే ఈరోజు పంట రుణాలు మాఫీ అయినటువంటి పరిస్థితి ఉంది. మిగతా చిన్న చిన్న కారణాలతో ఒకవేళ ఏదైతే రేషన్ కార్డు నిబంధన పెట్టిందో కుటుంబ నిర్ధారణ కొరకు రేషన్ కార్డు లేక మంజూరు చేయక ప్రభుత్వం 10 సంవత్సరాలు అవుతూ ఉంది. ఈ రోజుకు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అట్లాంటి దాన్ని తొలగించి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా ఏదైతే ఈ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీనిచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా మేము ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తామని చెప్పిండ్రు. కానీ ఈరోజు అనేక పొరులు పెడుతూ అర్హులైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్లకు ఈరోజు రుణమాఫీ కావడం లేదు. కాబట్టి అట్లాంటి దాన్ని వెనక్కి తీసుకొని ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ యొక్క షరతుల్ని వెంటనే తొలగించి ఏదైతే 2 లక్షల రుణమాఫీని వెంటనే చేయాలని చెప్పేసి 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతులతో మిగతా డబ్బులు కట్టాలని చెప్పేసి ఒక నిబంధన తీసుకొని వచ్చింది ఈరోజు. కానీ ఆ నిబంధనని తొలగించి 2 లక్షల రూపాయలని వాళ్ళ ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జమ అయినటువంటి డబ్బుల్ని ఈరోజు బ్యాంకర్లు అనేక ఇబ్బందులు పెడుతూ తిప్పుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి బ్యాంకర్లందరూ కూడా వెంటనే రుణమాఫీ అయినటువంటి రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.